వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఉక్కు నగరం విశాఖపట్నంలో మరోసారి కార్మికుల రక్తం చిందింది. స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం 9 మంది కార్మికుల ప్రాణాలను బలిగొనడం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రాణ నష్టంపై కార్మిక లోకం కన్నీరు మున్నీరవుతుంటే ఏపీ రాజకీయాలు మాత్రం దీని చుట్టూనే వేడెక్కాయి. ప్రమాదం జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్, లోకేష్, హోంమంత్రి అనిత బాధితులను పరామర్శించారు. ఇటు వైసీపీ సీనియర్లు రంగంలోకి దిగారు. రేపు స్వయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తున్నారు. కానీ ఇక్కడే రాజకీయం మొదలైంది. చంద్రబాబు ఎందుకు పరామర్శకు రాలేదంటూ వైసీపీ ప్రశ్నిస్తుంటే జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదాలు జరగలేదా? పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయా? ప్రమాదాలు నెపంగా చూపి అభివృద్ధిని అడ్డుకుంటారా అని కూటమి నేతలు తిప్పికొడుతున్నారు. అసలు ప్రశ్న ఒకటే, పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ విశాఖపట్నం ఎందుకు పారిశ్రామిక ప్రమాదాలకు అడ్డగా మారుతుంది? భద్రతా ప్రమాణాల లోపమా లేక పర్యవేక్షణ కరువైందా? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సేఫ్టీ ఆడిట్ను పక్కన పెట్టి కొత్త పరిశ్రమలను తీసుకురావడంపై అసలు వ్యూహం ఏంటి? రేపు జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఎలాంటి పొలిటికల్ హిట్ తలెత్తబోతుంది? ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ఇవాళ మెగా డిబేట్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు కంచల్ల విజయభాస్కర్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం మీద అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే కూటమికి సంబంధించినటువంటి 1-3 మంత్రులు అక్కడ పరామర్శించారు, బాధితులకు భరోసా ఇచ్చారు, ఎక్స్గ్రిషియా ప్రకటించారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుని దాని మీద ఒక ఎంక్వైరీ చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు వైసీపీ సోషల్ మీడియాలో పదే పదే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ దీని మీద ఇంత కాంట్రవర్సీ చేస్తుంది? ప్రతిదాన్ని రాజకీయం చేయటమే అలవాటుగా మారిందా వైసీపీకి, లేదా దీంట్లో కంపల్సరీగా జరుగుతున్న అన్యాయం ఏమైనా ఉందా? ఏమంటారు మీరు? నమస్కారం అండి. మీకు అట్లాగే ప్యానల్ ఉన్నటువంటి ప్రతినిధులకు, ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటైజేషన్ జరగకూడదని మొట్టమొదటి నుంచి చిత్తశుద్ధిగా ఉంది. అట్లాగే ఆ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలని, ఆ స్టీల్ ప్లాంట్ని మరింత అభివృద్ధి చేయాలని, ఇదేదైతే పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని అది ఆంధ్రుల హక్కుగానే మనము నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో మొట్టమొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితే ఆ యొక్క ప్రైవేట్ ప్లాంట్ను, ఆ యొక్క స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. దానికి ఒకసారి ఏమో 2 కళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పార్టీ కూడా వ్యవహరించినటువంటి విధానం ఉంది. జనసేన పార్టీ నాయకుడైతే ఊగిపోయాడు అపరిచితుడిలాగా, స్టీల్ ప్లాంట్ ముందు మేము ధర్నా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. తర్వాత స్టీల్ ప్లాంట్ని దశల వారీగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రతిపాదన చేస్తే అసలు కిమ్మనకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట వేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వైట్ ఎలిఫెంట్ వేస్ట్ గా ఉంది, మేము చూస్తా ఊరుకోవాలని మాట్లాడి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయం ఉంది. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడిన తర్వాత ఆ మేనేజ్మెంట్ కానీ, సంబంధిత అధికారులు కానీ అది గాలికి వదిలేశారు. అక్కడ అడ్మినిస్ట్రేషన్, అక్కడ భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ యొక్క శాఖ డిపార్ట్మెంట్ ఏది కూడా పూర్తి వైఫల్యం చెందింది. ఇప్పటికే అనేక మార్లు ప్రమాదాలు జరిగాయి. ఎక్కడా కూడా దానికి క్లారిటీగా దానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి విధానం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యొక్క ప్లాంట్ను వదిలించుకోవాలి, స్టీల్ ప్లాంట్ అనేటటువంటి విధానంతో నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప ఎక్కడా బాధ్యత వహించలేదు. ఖచ్చితంగా ఈరోజు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అసలు వాస్తవంగా ఆ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి అంశము 10 మంది అశులు భాషి అక్కడ కేవలం ఈ యొక్క భద్రతా వైఫల్యం లేకపోతే నిర్వహణ వైఫల్యం లేకపోతే రామారావు గారు ఎవరు రాజీనామా చేయాలంటారు? ఎవరు రాజీనామా చేయాలి? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బాధ్యత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల చేత రాజీనామా చేయించాలి. వాళ్ళ చేత శిక్ష పడే విధంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇదంతా కూడా పై మెరుగులు చేసి వాళ్ళు చేసినటువంటి మీరు చెప్పినట్టు గతంలో సీఎం చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ అన్న వ్యాఖ్యల్ని దాన్ని ఈ రోజు సాకుగా చూపిస్తారు, లేదా అడుగుతారని భయంతో రాలేదంటారా చంద్రబాబు? అంటే మీ ఉద్దేశం ఏంది? ఎందుకు రాలేదంటారు? చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఇంట్రెస్ట్ లేదండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు దాన్ని
ప్రైవేట్ పరం చేసి సొమ్ము చేసుకోవాలి, లేకపోతే తన అనివార్యం కట్టబెట్టాలని ఒకవైపు వరుసగా ప్రైవేటైజేషన్ చేస్తా ఉంది కదండి కర్మాగారాలని. అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి కిమ్మంటలేదు. ఈయన వైఖరి కూడా అదే. ఏదైనా సరే మనం చూస్తాం కదా, హైదరాబాద్ లో ఆల్విన్ కానీ కొన్ని చక్కెర కర్మాగారాలు కానీ అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్, దాదాపు 50 సంస్థలను ప్రైవేటైజేషన్ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి రికార్డు ఉంది. అది ప్రైవేట్ పరం చేయడంలో అతను ముందుంటాడని. ఇది కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఎవరో తమ అన్యాయాలకు ఇస్తే ఆ ప్యాకేజో లేకపోతే కమిషన్ వస్తే దాన్ని దండుకోవాలనేటువంటి ఆకాంక్ష, ఆలోచన తప్ప ఇది ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి అంశం కానీ ఉద్యోగార్థులు అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంగా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా దానికి సంబంధించిన మద్దతుగా ఎప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి తత్వంతో వ్యవహరించలేదు. మాట దుర్లుడు అనమాట, మాట మార్పుడు అనమాట. 2 కళ్ళ సిద్ధాంతం లాగా ఆయన ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత మరొకటి మాట్లాడింది మనం సాక్షాత్తు చూసాం. పైగా ఆ యొక్క ఎంప్లాయీస్ మీద కన్నెర చేసినటువంటి అంశం ఉంది. ఆ ఎంప్లాయీసే కాపాడుకోవాలి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఏదైతే నిర్లక్ష్యమైనటువంటి అధికారులని సస్పెండ్ చేయాలి. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తి ఏదో కంటి తుడుపు చర్య చేస్తే మరణించినటువంటి ప్రాణాలు మరలా ఏమైనా తీసుకొస్తారండి వీళ్ళు? వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరిని, ఖచ్చితంగా వీళ్ళ యొక్క దమన నీతిని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు, గర్హిస్తున్నారు. దీన్ని గమనించుకోకుండా వాళ్ళు పై కంటి తుడుపు చర్యలు చేస్తే అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ సందర్భంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల చిత్తశుద్ధితోటి ఆ ప్లాంట్ ప్రైవేటు పరం కాకూడదని చెప్పేసి అనేక ఉద్యమాలు చేశాం, పార్లమెంట్ లో మాట్లాడాం, అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉన్నాం. అట్లాగే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన కుమారస్వామి గారు కూడా ఇదంతా కూడా ఈ యొక్క ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడిన దానికి కారణభూతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బహిరంగ మీడియా ముఖంగా కూడా చెప్పారు కదా. ఎందుకంటే ఆధారాలు ఏం కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానానికి తార్కాణం ఆయన మాటలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే వీళ్ళ యొక్క విషయం చూస్తే ఈ రోజు ఆర్టీసీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఇట్లా చూస్తుంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన విధానంతో నిర్లిప్తత, నిర్లక్ష్యం మాటున ఈ ప్రమాదం జరుగుతున్నాయని మాత్రం గట్టిగా చెప్తాం. రైట్ రామారావు గారు, ఓకే, ఇదే స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం మీద మీ నాయకుడు, మీ నేత బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, దాంతోపాటు దానికి ప్రతిగా ఇటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటుపక్క నారా లోకేష్ కానీ ఏమన్నారు ఒకసారి విన్న తర్వాత మనం టీడీపీ కంచెల విశ్వాసాల దగ్గరికి వెళ్దాం. ముందుగా వైసీపీ నేతలు ఏమన్నారు ఒకసారి విందాం. బయట ప్లే చేయండి. పరిస్థితి ఎంతవరకు జనమండలి చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. లాస్ట్ టైం మేము ధర్మవరం ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్మికుల తరపు డిమాండ్ ఉంది, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేం వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు, ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇది ఇంతకుముందు మన ఎల్జీ ఫార్మసీలో జరిగిన లేదు ఫార్మసీలో జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజున్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా ₹1 కోటి లెక్కని మనకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ నష్టపరిహారం కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందు పే చేసి తర్వాత ఆ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని కట్టించడం కూడా జరిగింది. దాంతోపాటు వారికి పర్మనెంట్ ఉపాధిని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఏం మాట్లాడదా ఇప్పుడు దాకా నేను దారులు నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 years లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3-man కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ₹1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం,
సివియర్గా ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్, అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-man కమిటీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా నేను దారిలో సారీ కానీ హాఫ్ నాలెడ్జ్ తో మనం ఆడుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ తో లెట్ us డిస్కస్. ఓకే, ఈ రోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించారు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్ లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. గానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్, మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో తేనా, రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పిందే, ఎవరో ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నారు. అది పరిణామం తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. సో నేను చేయకపోతే తిప్పినాను, అడిగాను. చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మాడితే ఎట్లా సార్? అక్కడ కుటుంబాలతో నేను మాడుతుంటే మీరు ప్రకటించండి. కుటుంబాలతో నేను మాడుతాను. నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తాను. నేను కుటుంబాలకు చెప్పాను. వాళ్ళు ఎవరు అనేవాడు, వాళ్ళు మాకు కలుస్తాను కూడా నేను చెప్పాను. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తుంది? దగ్గర రా, ఇంపట్లేదు సో మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. ఐఎమ్ సారీ కానీ హాఫ్ నాలెడ్జ్ తో మనం ఆడకూడదు, కంప్లీట్ నాలెడ్జ్ తో లెట్ us. రైట్. ఇది విన్నర్గా కంచల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇదండి విజయభాస్కర్ గారు, ఒక పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఇటు పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, అనిత గారు కానివ్వండి, ఇంతమంది పరామర్శించి చివరకు నిర్మలా సీతారామన్ దీని మీద ఎలా ఎక్స్గ్రేషియా ప్రకటన చర్చించి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేసి బాధితుల వైపున న్యాయం జరిగేలా చూస్తుంటే మాత్రం ఇంకా చంద్రబాబు నాయుడు అక్కడికి పరామర్శించలేదంటూ ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వం మీద వైసీపీ రాజకీయం చేస్తుంది అని అంటుంది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమంటారు దీన్ని? ఇప్పుడు ముందుగా మృతి చెందిన 8 మందికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. విజయభాస్కర్ గారు 9 మంది 9 మందికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా హాస్పిటలైజ్ అయి ఉన్నటువంటి మిగిలిన వారు సత్వరమే కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ, వారి కుటుంబాలు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, అనూహ్యమైన ఈ ఉపద్రవానికి అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. పోతే ఇలాంటి వాతావరణం భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరే ప్రమాదం జరిగింది నిన్న సాయంత్రం 4:15 ప్రాంతంలో. వెంటనే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికంటే ముందుగా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రామ్స్ లో ఉండి అక్కడి నుంచి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు నిన్న ఈరోజు పాల్గొనడం జరిగింది. ఆ దుర్ఘటన వెనకాల ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు అధికారులను అడిగి, అక్కడ కార్మికులను అడిగి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని అడిగి, చీఫ్ సెక్రటరీని అడిగి, అదేవిధంగా మిగిలిన కార్మిక సంఘాలను అడిగి అనేక విధాలుగా వాళ్ళు విషయాలని సేకరిస్తున్న నేపథ్యంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం బొకోరో నుంచి నిపుణుల కమిటీని
ఇక్కడ 3 త్రిసభ్య కమిటీ నియమించడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆనుపనులన్నీ మనకి బోధపడతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పుడో ప్రైవేటీకరణ చేయాలని ఉంటే జగన్ అడ్డుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు గడ ఏ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ఆయన హాజరు కాలేదని చెప్పి మిత్రులు బొట్ల రామారావు గారు నాకు ముందు తన ఈ టాపిక్ లో మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు పేర్కొన్న విషయాల మీద నేను మాట్లాడదచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అంశం. తన 5 సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కి తన రాజ్యపాలనలో విశాఖ ప్లాంట్ కి ఏం తెచ్చాడని, దాన్ని నిలబెట్టడానికి ఏం కృషి చేశాడని, అదేవిధంగా మోడీ గారు దీన్ని ప్రైవేటీకరించాలనుకున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తే వినాలని ఉంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు కదా, అక్కడ ప్రెస్ మీట్ లో నేను ఎప్పటి నుంచో మా వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మోడీ గారు దీన్ని ప్రైవేటీకరించాలని ఉద్దేశంతో ఉన్నారని చెప్తే మరోసారి మేము ఉంటాం. ఆ ధైర్యం ఆయనకు ఉందో లేదో రేపు కానీ తెలియదు. అట్లాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దీన్ని 2 ప్రతిపాదనలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి ప్రతిపాదన, దీన్ని సెక్రటేరియట్ గా మలిస్తే ఎలా ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ నేను అడిగాడు. ఇది కరెక్ట్ కాదండి, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతో ఉద్యమాల ఫలితంగా పోతే అమృతరావు గారు లాంటి వ్యక్తి దీక్ష పన్ని ఆ తర్వాత ఎంతో మంది మరణిస్తే ఆ తర్వాత లభించింది, దీనికోసం పెద్ద ఉద్యమాలు జరిగాయి కాబట్టి ఇది పెద్ద సెంటిమెంట్ ఆంధ్రులకి, కాబట్టి దీన్ని ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పాను. ఆ తర్వాత మరలా పిలిచి ఇది ఎందుకు ఇది ఇప్పుడు సిక్కయ్యే పరిస్థితిలో ఉంది, మరి దీన్ని ముక్కలు చేసి అమ్మేస్తే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కూడా వీలు ఉంటుంది కదా మరి అని చెప్పి ఒక ప్రతిపాదన తాను చేసినట్లు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు. ఈ 2 ప్రతిపాదనలు తాను తిరస్కరించిన దానికి ఆయన ఆగ్రహానికి గురై ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న నన్ను ఒక లూప్ లైన్ లో బాపట్ల దగ్గర ఒక విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్ కి ఒక ప్రిన్సిపల్ గా పంపించారు నన్ను. ఇది నా పరిస్థితి, అందువల్ల నేను విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా 3 days లో 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం. అయితే మేము 1.5 సంవత్సరం లోపే, సంవత్సరం 7 నెలలు 6-8 నెలల లోపే మేము మొదటి సంవత్సరంలో దీనికి 11,740 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. ఆ అంశాన్ని ఎవరు హైలైట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం తీసుకొచ్చారనేది నేను ప్రశ్నిస్తున్నాను. నంబర్ 2, మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూతపడిన మీరు చెప్పినట్టుగానే వచ్చి ఈ 2 ఏళ్ల పూర్తి కాలంలో మధ్యలో ఒకసారి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో మాట్లాడుతూ అక్కడ ఉన్న కార్మికులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు పదే ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. వైట్ ఎలిఫెంట్ అన్న వ్యాఖ్యలు కానివ్వండి, ఇదే కార్మికులు కూర్చొని తింటున్నారన్న వ్యాఖ్యలు కానివ్వండి. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ అనేది జరగదని పదే చెప్పాడు. ఇటీవల గాడ లోకేష్ బాబు గారు చెప్పారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు ఇంకేం కావాలా? ఎంతసేపటికి ప్రైవేటీకరణ అని పోతే భయపెడుతూ పోతే నిర్వీర్యపరుస్తున్నారు తప్పితే ప్రతిపక్షం. పోతే ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, పదే ఉప ముఖ్యమంత్రి కానీ ఇది ప్రైవేటీకరణ జరగదంటుంటే అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు నమ్మాలనా? ఒడ్డున కూర్చొని రాళ్లేసే వాళ్ళ మాటలు నమ్మాలనా? అదేవిధంగా కొంతమంది కార్మికులను రెచ్చగొట్టి భయపెట్టి పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిని నిర్వీర్యపరచడానికి కుట్ర బన్నుతూ పోతే ఉద్యమం బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న విపక్షానికి చెందిన జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, వారి అనుచరగణం చెప్పే మాటలు నమ్మాలని నేను పేర్కొంటున్నా.
పోతే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం మనతో పాటు బీజేపీ అయిన కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఓకే, విన్నారుగా ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తావన వచ్చేటప్పటికి ఈ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగింది, బాధితుల్ని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఓదార్పు ఇవ్వాలి, తిరిగి చనిపోయినటువంటి కార్మికులను తీసుకురాలేము, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ధైర్యం నింపాలి, ఓదార్పు ఉండాలి, తోడుగా ఉండాలి అనేది వదిలేసి ఈ విధంగా మొత్తం రాజకీయం జరుగుతుందండి. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి నిన్నటి నుంచి ఇదే జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ఇవన్నీ కూడా గతంలో లాభాలు లేవని చూపించినటువంటి ఏదైతే వ్యవహారం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టాల తీరు, ప్రమాదాల తీరు కానివ్వండి, ఇవన్నీ కేంద్రం దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఏమంటారు సార్? ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో జరిగిపోయినటువంటి మృతులందరికీ నా యొక్క సానుభూతి తెలియజేసుకుంటూ, మరియు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో మనం చూస్తున్నది ఏంటంటే, ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరి బాధ్యత ద్వారా జరిగింది, అక్కడ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ ఏమన్నా సర్క్యూట్స్ అయినాయా, ఏదైనా ఓవర్ హీట్స్ అయినాయా, ఎవరు కరెక్ట్ గా పనిచేయకపోవడం తోటి ప్రమాదం జరిగింది, లేదంటే సర్వీసు చేయాల్సి ఉంటుంది కంపెనీలో కొన్ని మిషనరీస్ కానీ, కొన్ని ఉన్నటువంటి అక్కడ ఎలక్ట్రికల్స్ కానీ, ఏవైనా టెక్నికల్ గా ఉండాల్సింది సవ్యంగా సర్వీసింగ్ చేయకపోతే ఎవరు బాధ్యత తీసుకోవాలి? అది ప్రభుత్వం తీసుకోవన్నా, అక్కడ ఉన్న ఆఫీసర్స్ తీసుకోవన్నా, లేదంటే ఎంప్లాయీస్ తీసుకోవన్నా, ఇవన్నిటిని పరిణామాలు తీసుకోలేకుండా ఎంతసేపు, ఎందుకంటే శివరాజకీయాలకు తీసుకొచ్చి దాన్ని ఉక్కు ఫ్యాక్టరీకి, ప్రైవేటీకరణకు, ఇంకే దానికో ముడిపెట్టి మాట్లాడము, అసలు సంఘటనను పక్కకు పెట్టిండ్రు. బాధ్యులకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆ కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో ఇప్పుడున్నటువంటి మృతులు చెందిన వారి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు లేనిది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, ఆ కుటుంబాన్ని ఏదో లక్షలకు అందరికీ సమానంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అది ఏ విధంగా అవుట్ చేయాలి, ఆ కుటుంబాలను ఫైండ్ అవుట్ చేయాలి, ఆ పిల్లల భవిష్యత్తును కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అందరూ మాట్లాడాలి. అంతే తప్ప ఎంతసేపు మళ్ళా ప్రైవేటీకరణకు తీసుకురావడం అనేది గతంలో జరుగుతున్న అంశాలు. మీరు ఉద్యోగం చేయండి, ప్రైవేటీకరణకు చేస్తారా, జరుగుతున్న దాని గురించి అన్ని మాట్లాడతారా, ఇంకే అంశాన్ని గురించి మాట్లాడతారా, అది మీరు తర్వాత ఉద్యమం చేసుకోండి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము చనిపోయిన వారిని శవాలను అడ్డం పెట్టుకొని ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి లేని అంశాలను వైసీపీ మాట్లాడడం అనేది అది సవ్యంగా లేదు. అవి ప్రతిసారి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఇక మనం అనకూడదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ టూర్ పోయినా ఒకటో రెండు శవాలు వేస్తున్నాయి. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే మనము అక్కడ జరిగిన అంశాలను మనం మాట్లాడదాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైనా సరే, అక్కడ మా ఎన్డీఏ మిత్రపక్షం ఉన్నా, ఇంకేదన్నా ఇది ఒక మనం ప్రభుత్వాలు గుణపాఠంగా తీసుకోవాలి. ఏదో బస్సు ప్రమాదం జరిగితే 2 రోజులు రోడ్ల మీదకి వచ్చి అడావుడి చేసి తనిఖీలు చేసి సోషల్ మీడియాలో పెట్టి ఏదో చేస్తున్నాము, బస్సులు మళ్ళీ యాక్సిడెంట్ కావనే విధంగా ప్రవర్తనలు కాకుండా, నిత్యంగా ప్రమాదాలు జరగకుండా, మళ్ళా జరిగినప్పుడే చేయకుండా నిత్యము పర్యవేక్షణ ప్రభుత్వ అధికారులు ఉండాలి. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఏదో ధనార్జన చేసుకోవడానికి ఫైర్ సేఫ్టీ వాళ్ళు మళ్ళా ప్రతి కంపెనీ మీద పడి కాకుండా నెలకోసారో 2 నెలలకోసారో ప్రతి కంపెనీ నుంచి రిపోర్ట్ తీసుకునే విధంగా ఉండాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు పర్మిషన్లు జారీ చేసే విధంగా ఉండాలి. ఆ యొక్క ఇవి జారీ చేసిన తర్వాత కూడా ప్రమాదాలు జరిగితే ఎవరైతే లంచగొండే అధికారులు అక్కడ సరి అయిన విధానంగా ఫైర్ సేఫ్టీ విధానం కానీ అక్కడ సర్వీస్ కానీ జరగకుండా కానీ ఉంటే, ఎవరైతే దానికి పర్యవేక్షణ చేసి సర్టిఫికేట్ ఇచ్చిండో ఆ అధికారిని కూడా బాధ్యుని చేసే విధంగా ఉంటే కొంత కట్టుబడి లాగా, అంటే కట్టడి చేసే విధంగా ఉంటుంది తప్ప మనము ఇలాంటి ప్రమాదం జరగగానే 4 రోజులు అడావుడి చేసేసి
ప్రజల్ని ఏదో మభ్యపెట్టే ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చేసినా తప్పే. ఈ యొక్క శవాలను అడ్డాలను పెట్టుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టి మనం ఏదో రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటే ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇది చేస్తామనుకుంటే కనుక సమంజసంగా ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారాలుగా డిబేట్ జరగాలి. ఏ విధంగా ప్రభుత్వాలు ముందు వెళ్ళాలి, గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి అనే విధంగా చెప్పొద్దు. గతంలో 10 జరిగితే ఇవాళ మనం 4కి తీసుకొచ్చినామని చెప్పాలి. రాబోయే రోజులలో అది 0 అయింది మా ప్రభుత్వ హయాంలో ఉండే విధంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇక దీనికి ప్రైవేటీకరణ గురించి కేంద్రాన్ని నిందించడము, మోడీ గారు ఇది చేస్తున్నారని, నిర్మలా సీతారామన్ గారు ఇది చేస్తున్నారని, అక్కడ జరుగుతున్న పరిణామాలను కానీ జరుగుతున్న అంశాలను కానీ అన్నిటినీ బేరీజ్ చేసుకోవాలి. ఈ రోజు నేను అనడం కాదండి, ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడేది. ప్రభుత్వ ఉద్యోగం ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే 30 సంవత్సరాలు నా ఉద్యోగం గ్యారంటీ అనే భద్రతలో ఉంటున్నాడు. కానీ నేను సరిగా పని చేయలేకపోతే నా ఉద్యోగం పోతుంది అనేది ఈ విధంగా పని చేయడం లేదు. అదే ప్రైవేటు ఉద్యోగంలో అయితే దినదిన గంట 100 ఏళ్ళ ఆయుసు, నేను ఒక్కరోజు సరిగా పని చేయకపోతే తెల్లారి నన్ను తీసేస్తారనే భయము భక్తితోటి పనిచేసి ఈరోజు ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు వస్తున్నాయి. దాన్ని కూడా అందరు కూడా పనిచేయాలి, బాధ్యత తీసుకొని ఉద్యోగాలు కూడా. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మిమ్మల్ని తప్పు పట్టడానికి మేము ఎవరం కాదు, కానీ ఎవరికైనా ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మీ యొక్క సంస్థను మీరు లాభాలకు తీసుకొస్తే మీకే బోనస్లు వస్తాయి, మీకే ఇంక్రిమెంట్లు వస్తాయి, మీకే పెన్షన్లు పెరుగుతాయి, మీ కుటుంబానికి ఆదుకునే విధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. అది మరిచేసి మనం ఏదో 30 సంవత్సరాలు మనకు సేఫ్టీ దొరికింది కదా అనే విధంగా ముందుకు పోతే కనుక రాబోయే తరాలకు ప్రమాదకరంగా తయారవుతుంది. అక్కడ దాన్ని కట్టడి చేయాలంటే ఈ రోజు ఉన్న ఉద్యోగులందరూ భద్రత అంటే భవిష్యత్తుకు పునాది వేసే విధంగా, దాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే విధంగా, లాభాలకు వచ్చే విధంగా పని చేయాలనే విధంగా నేను అనుకున్నది. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులను తప్పు పట్టే విధంగా కాదు. ఒక అంశం చెప్పేటప్పుడు తప్పులు చెప్తారు. ఒక తప్పు చెప్పినట్టే ఒప్పును పక్కకు పెట్టేసి తప్పునే వైసీపీ ప్రొజెక్ట్ చేయడం అనేది సమంజసంగా లేదు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ కంటెంట్ లో మాట్లాడు, ఏ టైంలో మాట్లాడాడు, ఎవరికి గుణపాఠంగా మాట్లాడారు అనే విధంగా చూసుకోవాలి. కానీ దాన్ని ప్రశ్న ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోతే ఒకసారి మనకు అది నిర్వీర్యం అయిపోతే భావి తరాలకు అవకాశాలే లేకుండా పోతుంది. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్తుంది బాగానే ఉంది. వాస్తవంగా ఇటువంటి సమయంలో ప్రైవేట్ పరం అనేది ఇలాంటి వ్యాఖ్యలతో ఇలా రాజకీయం చేయొద్దు అనేది వాస్తవంగా మీతో పాటు అన్ని పార్టీలు చెప్తున్న మాటే. వాస్తవంగా అసలు దీన్ని ప్రైవేట్ పరం చేయాలా లేదా, అసలు ప్రైవేట్ పరం చేయట్లేదని ఒక్కోసారి కేంద్రం కూడా మాట ఇచ్చిందని, ఒకసారి కాదు ఇలా అని, సరే ఇంకా అనే ఉంది. దాని గురించి సబ్జెక్ట్ మళ్ళీ వేరేగా ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వాస్తవంగా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉందా లేదా అనేది. కాకపోతే అసలు ఇక్కడ ఈ ప్రమాదానికి జరగడానికి ప్రధాన కారణాలు ఏంది, ఎక్కడ లోపం ఉందంటారు, ఎందుకంటే అది ప్రతినిత్యం ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అది కొత్తగా ప్లాంట్ చేసిందేం కాదు, దానికి సంబంధించినటువంటి విషయంలో నిర్వహణ లోపం కూడా కాదు. ఎవ్రీడే కొన్ని బాగా అంటే కొన్ని ఫారెన్హీట్ డిగ్రీలతో వెళ్ళేటువంటి ద్రవం ఏదైతే ఉందో, ఐరన్ ద్రవం, అది రోజు సరఫరా చేసేదే. కానీ ఎందుకు ఆ రోజు నిన్న జరగడానికి ప్రధాన కారణం ఏంటి, దానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంది, దాని విషయంలో కేంద్రం యొక్క అసలు ఏంది, దాని స్టాండ్ ఏంది, అసలు ఏం నిర్ణయించారు? సార్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది 2 సార్. అక్కడ కొంత దర్యాప్తు జరగాలి. ఎక్కడ ఎవరు లోపం జరిగింది, పర్యవేక్షణ లోపం జరిగిందా, లేదంటే అక్కడ ఉద్యోగుల లోపం జరిగిందా, ప్రభుత్వం కనుక సరిగా సీరియస్ గా తీసుకోకపోవడంలో జరిగిందా, ఏం జరిగింది, ఎవరు మిస్టేక్ వల్ల జరిగింది, ఏ అంశంలో జరిగింది అనేది ఒక దర్యాప్తు సంస్థను ఏర్పరిచి దాని మీద వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మనం మాట్లాడాలి. కానీ అక్కడ మన కళ్ళకు మనం చూడలేదు, మనం చెప్పలేదు, నిందారోపణలు చేసుకుంటే కనుక కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని ఏదైతే చేస్తుందో దానికి కొంత ప్రజలు సహకరించాలి. అక్కడ అంటే ఉద్యోగులు సహకరించి జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేది ఉద్యోగులు కూడా ఏదైనా ముందుకు వచ్చేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు, ఎక్కడన్నా ఎంప్లాయీస్ తక్కువ ఉండి అంటే ఎంప్లాయీస్ అనేది ఓవర్లోడ్ అయ్యి కూడా ఒక్కోసారి మనం చేసే పని తప్పుదారుతుంది. ఇప్పుడు నా డ్రైవర్ ఉన్నాడు, నేను 10 గంటలు కరెక్ట్ కారు నడిపిస్తే కరెక్ట్ గా పోతాడు. 12 గంటలు నడిపిస్తే ఓసారి ఇటు పోతుంది, అటు పోతుంది, స్లో అవుతుంది, ఓసారి ఓవర్ స్పీడ్ అవుతుంది. ఇలాంటి తప్పులు టైంలో కొన్ని సందర్భాలలో తప్పులు జరిగినాయి. కానీ అలాంటి సంఘటనలు కూడా అక్కడ జరుగుతున్నాయా,
ఇబ్బందులను ఎవరినైనా ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడితే అలాంటి సంఘటనలు జరిగినాయి, ఓవర్లోడ్ అంటే ఏ విధంగా జరిగింది అనేది మనం కన్క్లూజన్ రాలేం సార్. అక్కడ ఒక దర్యాప్తు సంస్థను పెట్టేసి దాని దర్యాప్తును అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా నిక్షేపపాతంగా ఆ దర్యాప్తు జరిగే విధంగా కృషి చేయాలి. అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏదైనా ఓకే. మానవ ఓకే. తప్పిదాలు రైట్, రైట్. వాంటెడ్లీ ఎవరైనా వాంటెడ్లీ చేస్తే కనుక రైట్. వారికి శిక్ష విధంగా ఉండాలని చెప్పేసి తెలియస్తున్నారు. రైట్ 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 కృష్ణారెడ్డి గారు. ఓకే, రామారావు గారు ఉన్నారా? బట్ల రామారావు గారు. రైట్. విజయభాస్కర్ గారు చెప్పండి. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, కేవలం ఇలాంటి ప్రమాదాల నెపంతో అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా అభివృద్ధి కంటే భద్రత ముఖ్యం కదా, మరి దీన్ని ఏమంటారు? అవును, భద్రత ముఖ్యం అనేది ఎవరు కాదని లేదు. భద్రతా ప్రమాణాలు పాటించాలి. పోతే ఇది దశాబ్దాల కాలం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంది. పోతే దీన్ని బాగా నిర్వీర్యపరిచారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ 11,740 కోట్ల వరకు ఆర్థిక సహాయం చేసింది. అదేవిధంగా సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేయించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మూతపడి ఉన్నటువంటి సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ కాంగ్రెస్ వాళ్ళ దశాబ్ద కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లే కానీ పూర్తిగా ఇది నిర్వీర్యమైపోయింది. పోతే ఆ టైంలో చాలా యంత్ర పరికరాలు ఇప్పుడు వాటిలో ఆధునికంగా దాన్ని ఆధునికీకరించడానికి కావాల్సిన చర్యలు కానీ, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక భరోసా కానీ, కార్మిక లోకానికి ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వడంలో కానీ, దానికి కావలసిన బడ్జెట్ సమకూర్చడంలో కానీ, దానికి కావలసిన క్యాపిటల్ మైన్ సమకూర్చడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందే. ఒక విధంగా దీన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ముక్కలు చేసి అమ్మాలనుకున్న పరిస్థితి కూడా. వీటన్నిటి నుంచి ఒడ్డుకు చేర్చాలా దీన్ని, ఈ సెంటిమెంట్ ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ని గౌరవించాలని చెప్పేసి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉభయలు ఆలోచించి ఆ తర్వాత దీనికి మొదటిగా ఆర్థిక సహాయంగా 11,000 కోట్లు సమకూర్చడం, ఈ రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించడం జరిగింది. ఇంకా దానికి సంబంధించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలా, బలోపేతం చేయాలా అని చెప్పి. అదేవిధంగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సింది గత ప్రభుత్వాలు అవి పాటించలేదు. ఇప్పుడు వాటికి పరాకాష్ఠగా ఇప్పుడు ఇలాంటివి జరిగాయా, లేదు ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా అనేవి ఈ త్రిసభ్య కమిటీ, బొకోరా నుంచి వచ్చిన నిపుణుల కమిటీ ఆల్రెడీ విశాఖలో ఉంది. వాళ్ళు మొత్తం సమీక్షించి ఒక నివేదిక సమర్పిస్తారు. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వీటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ బాగోగులకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో ప్రమాదాలు నివారించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలా అనేది అప్పుడు ఆ నివేదికను బట్టి వెల్లడవుతాయి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. అయితే రైట్ ఓకే రైట్. అయితే వాస్తవంగా మీరు చెప్పింది నిజమే. కాకపోతే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా గత ప్రభుత్వ లోపాలు, గత ప్రభుత్వాలలో ఇంకా ఇబ్బందులు పడుతున్నాం, గత ప్రభుత్వాల ఆర్థికంగా ఇంకా మేము కోలుకోలేకపోతున్నాం, గత ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకి ఇంకా వడ్డీలు కడుతున్నాం. ఇంకా ఓకే, ఇంకా 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అది చెప్పుకోవటం అనేది ఇంకా ఎంతవరకు సమంజసం? ముందు ఇంకెందుకంటే దాదాపుగా ఇప్పుడు 2-3 రోజులు మీరు చెప్పినట్టు ఇంకా 2 సంవత్సరాలు జరుపుకోబోతున్నారు మీరు అధికారంలోకి వచ్చి. ఓకే సరే అండి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బొట్ల రామారావు గారు, ఒక విషయం చెప్పండి. వాస్తవంగా మీ హయాంలో కూడా ఇలాంటి ఎల్జీ పాలిమర్స్ కానివ్వండి, గ్యాస్ లీక్ కానివ్వండి, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. వాస్తవం దానికి సంబంధించి ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు, మీ హయాంలో కూడా ఇలాంటివి జరిగినాయి. అప్పుడు అసలు మీరు ఏం తీసుకున్నారు? భద్రతా నిర్వహణకు సంబంధించిన చర్యలు ఏం తీసుకున్నారు? రామారావు గారు మీట్లో ఉన్నారు. ఓకే రైట్, నేను చెప్పింది అర్థమైందండి మీకు?
అర్థమైంది. ఎల్జీ చెప్పండి. పాలిమర్స్ ఓకే. ప్రమాదం జరిగిన మాట వాస్తవం. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు దానికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ తోటి అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి సంప్రదింపులు జరిపి టోటల్ గా ₹1 దాకా పూర్తిగా మరణించినటువంటి వాళ్ళకి సహాయం అందించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఆ ప్రమాదంలో జరిగినటువంటి ఏదైతే పాక్షికంగా జరిగిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి అంశం కూడా ఈ రోజు రాజకీయ వర్గాల్లో చర్చకు పెట్టినటువంటి అంశంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా లిబరల్ గా చేయించినటువంటి అంశం ఉంది. దాన్ని కూడా ఆ ప్రమాదం అంటే ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఇక్కడ జరిగినటువంటి తీరు అది ఎల్జీ పాలిమర్స్ ప్రమాదము, ఆ లీకేజ్ దాని సిస్టమ్ వేరు. ఇక్కడ స్వయంకృతాపరాధం కనిపిస్తా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్వయంకృతాపరాధం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీన్ని వీళ్ళు పట్టించుకోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొహం చాటేశారు. లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ క్షతగ్రాతులను పరామర్శించడానికి కానీ, లేకపోతే ఏదైతే మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి కానీ ఇష్టపడలేదంటే దాని యొక్క అంతరార్థం వేరుగా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదండి. ఎక్కడ ప్రమాదం జరిగినా ఖచ్చితంగా అధికారంలో ఉన్నా కూడా పోయి పరామర్శించినటువంటి అంశాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీళ్ళకి మాకు తేడా ఉన్నటువంటి అంశం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనైనా సరే ఫేస్ చేసి అక్కడ రెక్టిఫికేషన్స్ ప్రక్రియ కానీ, పునరావాసం కానీ అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదాలు జరిగినా, ఎక్కడ వరద బీభత్సాలు జరిగినా అందించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వరద ముంపుకు గురైనటువంటి రైతులకు కూడా 24 గంటల సహాయం అందించినటువంటి ఆల్ టైమ్ రికార్డు ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వీళ్ళైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, లేకపోతే ప్రమాదాలు సంభవించినప్పుడు ఇస్తామన్నటువంటి ఎక్స్గ్రేషియా కూడా సకాలంలో అందించేటటువంటి మనసు లేదండి. ఉదార స్వభావం ఉండాలా ప్రభుత్వ పెద్దలకు, ఇచ్చేటటువంటి స్వభావం ఉండాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది లేదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలా, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టాలా, ఇటువంటి అంశాలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఖచ్చితంగా మార్పు కోసం ప్రజలు అన్వేషిస్తూ ఈరోజు ఆలోచిస్తూ బాధ దిగమనుకుంటున్నారు. మేము కూడా చూస్తున్నాం అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది ప్రభుత్వం. దూసుకుపోతుందండి. రామారావు గారు మీరు చెప్పినట్టు వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు, మేము కూడా అప్పట్లో 25 లక్షలు అడిగితే ₹1 ఇచ్చాం. ఇలా ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చాం, పోటీ పడి ఇచ్చాం, ఎంత ఎక్కువ ఇచ్చాం, ఓకే మంచిదే. బాధితులకు ఎంత ఇచ్చినా తక్కువే, చనిపోయిన వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి ఓకే. మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు 25 లక్షలు డిమాండ్ చేస్తే మీరు ₹1 ఇచ్చారు, అంతవరకు హ్యాట్స్ ఆఫ్. కానీ శాశ్వత పరిష్కారం ఏం తీసుకున్నారు? భద్రతా చర్యలు ఏం తీసుకున్నారు? అలాంటి ప్రమాదాలు తీసుకున్నారు? ఖచ్చితంగా అండి. ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ, లేకుంటే పరిశ్రమల శాఖ తరఫున చేసినటువంటి డ్రైవింగ్ కానీ, వీటన్నిటి దృష్టినే కదండి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడ నిర్లిప్తతోటి జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ రోజు వీళ్ళకి దమ్ముంటే ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి బయటపడాలంటే సుప్రీంకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించి రిపోర్ట్ చేయించుకునేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానం కానీ, ఆ డిమాండ్ కానీ లేదు కదా. ఆ యొక్క ఆలోచన విధానం ఎక్కడుందండి? ఖచ్చితంగా మీ యొక్క వైఫల్యం బయటపడుతుంది కాబట్టి విచారణ చేయించాలన్నటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులను బెదిరిస్తున్నారు. ఇప్పటికే వాస్తవాలు ఏంటనేది చెప్పకుండా పై అధికారులు కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ పోలీస్ యంత్రాంగం ద్వారా కూడా భయపెడుతున్నారు. మనకు 4-5 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. వాస్తవంగా ప్రతిపక్ష పాత్ర పరామర్శించాలి, ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెళ్ళాలి. తప్పులేదు, దాంట్లో ఎవరు తప్పు పట్టట్లేదు. సరే, అధికారంలో పార్టీ తన బాధ్యతగా, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఉన్నారు. మీరు ఉండాలి, బాధ్యతల పట్ల ఉండాలి, ప్రశ్నించాలి. కాకపోతే దీంట్లో ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, బాధాకరం అని కాదు, ఇది ఇలా కూడా చేస్తారా అనేటువంటి విషయం ఏంటంటే, అక్కడ లోకేష్ కార్మిక శాఖకు సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి వాళ్ళు కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ జరుగుతున్నటువంటి ప్రమాద తీరుని, ప్రమాద బాధితుల్ని, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు పదే వాళ్ళు ఎగ్రిషా గురించి మాట్లాడుతూ అని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో కాదు కదా చనిపోయింది కార్మికులు,
చనిపోయిన కార్మికుల ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను అన్న మాట మీరు పదే పదే ఆ వీడియో 1-2-3 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఆయన మాట్లాడకుండా పదే పదే ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఇటు పక్క బాధితులను ఓదార్చే పనిలో లోకేష్ ఉంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులను డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ సందర్భంగా మాట్లాడిన మాట లోకేష్ ఏమని మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా, కుటుంబంలో చనిపోయిన వ్యక్తులతో ఇక్కడ మాట్లాడుతున్నాను వాళ్ళు దయచేసి మాట్లాడే అవకాశం ఉందంటే దాన్ని ఆ వీడియో ఆ మాటల వరకు కాపీ పేస్ట్ చూసి దాన్ని మీ యొక్క సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఘోరం, అది ఇది అంటూ ఆయన ఏకవచనంతో మాట్లాడుతూ కింద కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకటండి, లోకేష్ గారి మాటలు ఎప్పుడు కూడా దుందుడుగా ఉంటాయి. ఆయన రెడ్ బుక్ అంటాడు. కాసేపు మనం చూస్తే విశాఖపట్నంలో 99% కదా ఇంకా తక్కువగా ఇస్తాను, ఇన్ని 100 ఎకరాలైనా ఇస్తాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటాడు. ఆయన ఇచ్చేది ఏంటండి? ఆయన శాఖ ఏంటి? విద్యాశాఖ. ఇక్కడ డిఫాక్టో సీఎం గా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఇక్కడ ఆయన ఖచ్చితమైనటువంటి విధానంలో కాకుండా ఆయన బాధ్యతారహితంగా లేకపోతే ఈ ముఖ్యమంత్రి లోకేష్ యొక్క అంశం చూస్తే ఆయనకు కళ్ళు నెత్తికెక్కినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కార్మికులు అంటే అక్కడ జరిగిన సంఘటన విమానయాన శాఖకు సంబంధించి జరిగినటువంటి అంశంలో కూడా లోకేష్ దీపక్ రెడ్డి అని ఆయన కూడా బయట పెట్టాడు కదండి. ఇక్కడ ప్రతి శాఖలో కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రుల్లో రామారావు గారు అక్కడికి వచ్చిన అంశం ఆయన ప్రశ్నించిన అంశం ఎందుకు దాన్ని సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారని నేను ప్రస్తావిస్తే మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఓకేనండి. కృష్ణారెడ్డి గారు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అయినప్పటికీ కూడా విశాఖలో మాత్రం కార్మికుల రక్తం మాత్రం ప్రతి సంవత్సరం ఇలాంటి బ్యాడ్ న్యూస్ వింటానే ఉన్నాం. ఎక్కడ జరుగుతుంది? పర్యవేక్షణల లోపమా లేకపోతే సంబంధించిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల లోపమా? ఎక్కడ జరుగుతుంది? ఎందుకు విశాఖని ప్రమాదాలకు అడ్డగా మారుతుంది అంటే ఏమంటారు కృష్ణారెడ్డి గారు? సరే, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఎవరికైనా కుటుంబము అంటే ఒక ఉద్యోగస్తుడు సరిపోయిందంటే ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి ఆయన యొక్క ఉద్యోగం మీద 4-5 మొత్తం వారి కుటుంబం ఆధారపడి ఉంటది. ఆ పెద్ద దిక్కు పోతే వాళ్ళ కుటుంబము అగమ్య గోచరంగా ఉంటది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన చాలా బాధాకరము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనం కోరుకోవాలి. జరగకుండా కూడా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకో నేను ఇందాక కూడా డిబేట్ లో చెప్పాను సరే, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పా, ఏదో సంఘటన జరిగినప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే, ఈ రోజున్న ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలైన సంఘటన జరిగినప్పుడు అడావుడి చేసుకోవడము, కంపెనీల దగ్గర పోవడము, సేఫ్టీ మెజర్స్ అని చెప్పేసి ప్రతి కంపెనీ భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోయినా కాసులు దండుకొని వచ్చిన అధికారులు మళ్ళీ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయడము, ఇది చేసుట్లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సరే, ఇవి వాస్తవము. మనం దీనికి 1-2 సార్లు ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్లను పెట్టాలి. కొన్ని ప్రమాదకరం జరుగుతున్నప్పుడు దాని మీద పూర్తి స్థాయి ప్రభుత్వ పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ సంఘటన జరిగినప్పుడు అడావుడి చేసేసి ఈ ప్రైవేట్ బస్సులు కానీ ఈ యొక్క కంపెనీలు కానీ ఇందులో కంపెనీలలో కూడా కొన్ని సెన్సిటివ్ కంపెనీలు ఉంటాయి సార్. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న కంపెనీలు కొన్ని ఉంటాయి. అవి ఏవి అనేది ప్రభుత్వం గుర్తించాలి. వాటికి భద్రతా ప్రమాణాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. 1-2 నెలలకోసారి అక్కడ విజిటింగ్ చేసే విధంగా ఉండాలి. ఈ విజిటింగ్ పెడితే ధనార్జన చేసుకొని అక్కడ అంటే భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోయినా కానీ సరిగానే ఉన్నాయి అని చెప్పేసి సర్టిఫైడ్ చేసే అధికారుల కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనల పైన కూడా అధికారులు కూడా బాధ్యత వహించాలి సార్. ఎంతసేపు ప్రభుత్వాల మీద నిందించుకోవడము, వీళ్ళ అధికారులు ఎంతసేపు మన పార్టీలో ఎట్లయిపోయిందంటే ఇందాక చూస్తున్నాము, ఉపన్యాసాలు చేసుకోవడము, చంద్రబాబు నాయుడిని బదనాం చేయడం. జరిగిన సంఘటన ఏంది, దానికి బాధ్యులు ఎవరు, దాని మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది కాదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు పోకపోతే పోలేరంటారు, పోయిన వ్యక్తి అక్కడ పరామర్శిస్తుంటే ఆయన కనీసమైన ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, ఏం జరుగుతుంటది, ఆ కుటుంబంలో ఆయన పెద్ద మనిషి ఏం చేస్తుండే, ఎలాంటి ఆయన మీద ఎంతమంది ఆధారపడ్డారు, ఆయన పిల్లలు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారా, భార్య ఉందా, ఆయన యొక్క కుటుంబ పరిస్థితి ఏంది అనేది
లోకేష్ గారు మాట్లాడి ఆ కుటుంబానికి ఎంత న్యాయం చేయాలి, ఏం చేయాలనేది మాట్లాడదామంటే కూడా ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా అక్కడికి పోయిన తర్వాత కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించడం తప్ప బాధ్యులకు న్యాయం చేయాలని కోరుకోండి. ప్రభుత్వం ప్రకటించిన సాయం ఆ కుటుంబం సరిపోకపోతే మీరు ధర్నా చేయండి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి, పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రతిపక్షంగా మీరు కోట్లాడండి. కానీ ప్రతిదానికి రాజకీయ ఉపన్యాసం చేసి మనమేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిత్వానికి తప్ప, నేను ఈ మధ్య ఆంధ్ర రాజకీయాలలో చూస్తున్నా ప్రజా సమస్యల కంటే ఎక్కువ వ్యక్తిత్వ ఆనందాలకదే ఎక్కువ ఉంటున్నారు, వ్యక్తిగతంగా విమర్శలే ఎక్కువ ఉంటున్నాయి. వ్యక్తిని డిగ్రేడ్ చేస్తే మా పార్టీ పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ప్రజా ఉద్యమాలు చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఇది చేద్దామనే దానికంటే ఎక్కువ వ్యక్తిగతంగా విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇది రాబోయే రోజులలో చాలా ప్రమాదకరంగా జరుగుతుంది. ఇప్పటికే ప్రజా ఉద్యమాలు అనేది పోయింది. ఒకప్పుడు మనం చూసినాం సార్, రేం సార్, మనం ప్రజా ఉద్యమాలు అంటే 1000 లక్షల మంది వస్తుండే. ఈ రోజు డబ్బులు ఇచ్చి మీటింగ్ మనం పార్టీ మీటింగులు పెట్టుకుంటే అన్ని పార్టీలు బండ్లు బట్టి బిర్యానీ పంపించి క్యాంటీన్ కింద ఇచ్చి మీటింగ్ తీసుకొస్తే కూడా 50,000 దాటలేదు. అయినా 1,00,000, 2 లక్షలు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంటే సమయం చాలా తక్కువ ఉంది కృష్ణారెడ్డి గారు. ఓకే, విజయభాస్కర్ గారు ఓవరాల్ గా రేపు విశాఖ పర్యటనకు మాజీ సీఎం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, వైసీపీ అధ్యక్షుడు. అయితే దీన్ని విశాఖ సంబంధించినటువంటి పర్యటనలో బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అక్కడ జరిగినటువంటి ప్రమాద బాధితుల్ని పరామర్శించడానికి అతను వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో తప్పేముంది, రాజకీయ మైలేజ్ పెంచుకోవడానికి వస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఓ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ పరామర్శించడం తప్పేం లేదు కదా, ఏమంటారు? తప్పు లేదు, పరామర్శకి రావచ్చు. కానీ ముందుగా పెద్దలు మన బీజేపీ లీడరు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అసలు జరిగిన సంఘటన ఏంది, అసలుకి అక్కడ మనం నిర్వర్తించాల్సిన పాత్ర ఏంది, మన పరిస్థితుల్లో మన పాత్ర ఎలా ఉండాలా? హలో, కంటిన్యూ కంటిన్యూ అండి. కరెంటు పోయింది అందువల్ల, ఇప్పుడు కరెంటు పోయింది అందువల్లే. పర్లేదు కంటిన్యూ అండి, మీ వాయిస్ వినబడుతుంది, కంటిన్యూ. కృష్ణారెడ్డి గారు చెప్పారు, అక్కడికి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరిగింది ఏంటి, మృతుల కుటుంబాలను పరామర్శించడం, లేకపోతే ఆయన వాళ్ళ పార్టీ తరఫున ఏదైనా ఆర్థిక సాయం ఇంకా ఏదైనా సాయం చేయదలుచుకుంటే అలాంటి మాటలు చెప్పి రావడంలో తప్పు లేదు. అలా కాకుండా దీన్ని రాజకీయ యాత్రగా మలుచుకునే అలవాటు ఆయనకు ఉంది. ప్రతిదాన్ని రాజకీయం చేయడం, పోతే దాన్ని వక్రీకరించడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. 151 సీట్లు పొందిన వాళ్ళు ఇలాంటి ఎప్పుడు ఇతరుల మీద అబండాలు వేయడం, ఇతరుల మీదకి తన శ్రేణులను ముసుగొల్పడం, ఉద్రేకపరచడం, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పే అలవాటు వాళ్ళకి లేదు, దాడి చేసే అలవాటు. ఆ రేపు కూడా అంతే, అక్కడికి పోతాడు, పైన చూస్తాడు, ఇంకా ప్రెస్ మీట్ లో రెచ్చిపోయి మాట్లాడతాడు. ఈ యొక్క ప్రవర్తన మార్చుకొని పరామర్శకు పోవడంలో తప్పు లేదు, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. పోయి పరామర్శించమను, సహాయ సహకారాలు అందించమను, అంతేగాని చర్చలో పాల్గొన్నందుకు కంచల విజయభాస్కర్ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, బొట్ల రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఉక్కు నగరం విశాఖపట్నంలో ఈ విధంగా కార్మికుల రక్తం అనేది చిందించడం అనేది ఒక రకంగా దిగ్భ్రాంతి కలిగించే విషయమే. కాకపోతే మొదటి నుంచి కూడా విశాఖ అనేది ఈ విధంగా ప్రమాదాలకు అడ్డగా మారటం అనేది కూడా ఇంకొక శోచనీయ విషయం. అయితే పర్యవేక్షణలో లోపమా, లేకపోతే అక్కడ ఉన్న కార్మికుల్లో ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ల లోపమా, లేకపోతే ఎక్కడ లోపం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ కేవలం ఇలాంటి ప్రమాదాలని సాకుగా చూపుతూ అభివృద్ధి ఆగకూడదు రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా అభివృద్ధి ముఖ్యంగా చూసుకుంటూ భద్రతా లోపాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించకూడదని కోరుకుంటూ, ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.